అక్కడ ఎమ్మెల్యేగా పరాజయం పాలైన సీనియర్ నేతకు అధికార పక్షం ప్రియారిటీ తగ్గిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల బాధ్యతను ఎంపీకి అప్పగించాలని డిసైడ్ అయిందంటున్నారు. దాంతో అసలే ఒకవైపు ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్న ఆ నేత మరింత కుంగిపోతున్నారట. అసలు ఇంతకీ ఆ నియోజకవర్గం టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? సదరు నేత అంత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి కారణం ఏంటి? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పంచాయతీ ఎన్నికల్లో సైతం కొనసాగించాలని పావులు కదుపుతోంది టీఆర్ఎస్. అందులో భాగంగానే గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పజెపుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో 9 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల పంచాయతీ ఎన్నికల బాధ్యతలను ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పరాజయం పాలైన ఎల్లారెడ్డి నియోజకవర్గ బాధ్యతలను జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఎల్లారెడ్డిలో మాత్రం గులాబీ పార్టీకి చుక్కెదురైంది. అది కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి 35,000 భారీ మెజార్టీతో గెలుపొందటం టీఆర్ఎస్ పెద్దలకు మింగుడు పడటం లేదట. కనీసం ఏనుగు రవీందర్ రెడ్డి పోటీ కూడా ఇవ్వలేకపోయారని పార్టీ నాయకత్వం గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డికి వచ్చిన కేసీఆర్ రవీందర్ రెడ్డిని గెలిపిస్తే పెద్ద పదవి వస్తుందని బహిరంగ సభలో ప్రకటించారు. అయినా ఓటర్లు మాత్రం రవీందర్ రెడ్డిని ఆదరించలేదు. ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్ రెడ్డికి కేవలం ఒకే ఒక బూత్లో మెజారిటీ వచ్చింది. ఫలితాల తర్వాత ఏనుగు రవీందర్ రెడ్డి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సమావేశమై తనకు ద్వితీయ శ్రేణి క్యాడర్ ఎవరూ సపోర్ట్ చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఒక్క బూత్లో మాత్రమే తనకే గుడ్డిలో మెల్ల లీడ్ రావడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. అదలా ఉంటే అటు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నేతలు ఆఫ్ ద రికార్డుగా క్యాండిడేట్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆయన ఒక్కరే వన్ మ్యాన్ షో చేసి సెకండ్ క్యాడర్ నాయకులెవరిని పట్టించుకోలేదని, అందుకే అలాంటి ఫలితాలొచ్చాయని వారు అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పుంజుకోవాలంటే వేరే ఎవరికైనా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పాలన్న వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఏనుగు రవీందర్ రెడ్డి తనకు ఓటేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తానని డ్వాక్రా మహిళా సంఘాలకు ఆఫర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. దానిపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో ఈసీ విచారణ జరిపింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత ప్రచారంలో ఆయనకు ఎక్కడికక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఎన్నికల్లో ఓడిన తర్వాత ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు ఏనుగు రవీందర్ రెడ్డి. అలాంటిది ఇప్పుడు నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ బీబీ పాటిల్కు అప్పగిస్తున్నారని వస్తున్న వార్తలతో మరింత ఉక్కిరిబిక్కిరవుతున్నారట. అన్ని సెగ్మెంట్లలో పంచాయతీ ఎన్నికల బాధ్యతలు ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్లారెడ్డిలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఏనుగు రవీందర్ రెడ్డికి అత్యవసరంగా కేటీఆర్ను కలిసి తన భవితవ్యంపై ప్రస్తావించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ను కలిసిన సందర్భంలో ఏనుగు రవీందర్ రెడ్డికి ఎటువంటి క్లారిటీ లభించలేదంటున్నారు. అయితే ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు మాత్రం తమ నేతకే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని, పంచాయతీ ఎన్నికల్లో సైతం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రవీందర్ రెడ్డి కృషి చేస్తారని చెప్పుకొస్తున్నారు. ఎన్నికల ముందు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కు ఏనుగు రవీందర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే రీతిలో విభేదాలుండేవి. తన నియోజకవర్గంలోకి తనకు తెలియకుండా పాటిల్ ఎలా వస్తారని పలుమార్లు రవీందర్ రెడ్డి ఫైర్ అయిన సందర్భాలున్నాయి. ఆ క్రమంలో బీబీ పాటిల్ జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో ఎల్లారెడ్డి నియోజకవర్గం తప్పితే మిగతా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించేవారు. అంతలా ఎంపీ బీబీ పాటిల్ ఏనుగు రవీందర్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉంది. తాజాగా బీబీ పాటిల్కు ఎల్లారెడ్డి నియోజకవర్గ బాధ్యతలను అప్పజెపుతున్నారని వస్తున్న వార్తలతో ఏనుగు రవీందర్ రెడ్డి మరింత షాకు గురవుతున్నారట. దీనిపై పార్టీ అధినేతతో మాట్లాడి ఒక క్లారిటీ తీసుకోవాలనే యోచనలో ఉన్నారట. చూడాలి మరి ఆయనపై గులాబీ బాస్ ఎంత నమ్మకం ఉంచుతారో.